హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రైడే సినిమా. ఈరోజు రివ్యూ వచ్చేసి మట్కా ఎలా ఉందని విషయానికి వస్తే, వరుణ్ తేజ్ అయితే ఈ సినిమాలో గద్దలకొండ గణేష్ తర్వాత దీంట్లో బాగా రఫ్ లుక్లో కనిపించాడు. 3 వేరియంట్ లుక్స్లో అయితే కనిపించాడు. టీనేజ్ కానీ, ఓల్డ్ లుక్లో కానీ అన్ని లుక్లో బాగా కనిపించారు. నాకు అక్కడక్కడ పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కనిపించింది. ఒక చోట మాత్రం నాగబాబులాగే యాజ్ ఇట్ ఈస్ నాగబాబు అనుకున్నాను. వరుణ్ తేజ్ కొంచెం ఓల్డ్ క్యారెక్టర్ దగ్గర. ఇంకా సినిమా స్టోరీ ఏంటంటే, రెగ్యులర్గా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వచ్చింది. మొన్న లక్కీ భాస్కర్ ఎలాగో ఇది కూడా అలాగే ఉంటుంది. 0 పొజిషన్ నుండి ఒక ధనవంతుడు కావడం, డబ్బు పిచ్చి పట్టిద్ది. ఆ పిచ్చి పట్టిన దాంట్లో ఏం చేస్తాడు అనేది. కానీ ఈ సినిమాలో మైండ్ గేమ్ అయితే బాగా ఆడతాడు. మనల్ని ఓల్డ్ అంటే వింటేజ్ టైంకి అయితే తీసుకెళ్ళిపోతారు. వింటేజ్లో అప్పుడు ఏమేమైతే ఇప్పుడు ఎంత రమ్మీ, ఐపీఎల్ బెట్టింగ్స్ ఎలాగ ఉన్నాయి, అప్పుడు బెట్టింగ్స్ ఏంటనే దాని మీద ఆలోచించి ఒక స్టెప్ ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత బెట్టింగ్స్ మొత్తం అన్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేస్తాడు. ఇంకా గవర్నమెంట్ సీజ్ చేసిద్ది. ఆ తర్వాత ఎలాగ డ్రాప్ అయిపోయాడు, మళ్ళీ తర్వాత ఇంకో పై ఎత్తేసి మళ్ళీ ఎలాగ ఎదుగుతాడు అనేది సినిమా అనేది క్లైమాక్స్. అది మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. కానీ క్లైమాక్స్లో దావుద్ ఇబ్రహీం అయితే వస్తాడు. దావుద్ ఇబ్రహీం కూడా ఉంటాడు. అదొకటి. ఇంకా డైరెక్టర్ని అయితే మెచ్చుకోవాలబ్బా. డైరెక్టర్ తీసిన 3 సినిమాలు అయినా సరే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా వింటేజ్ సెట్లు కానీ, వింటేజ్ లుక్ కానీ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది. తీసిన పలాస, శ్రీదేవి సోడా సెంటర్, ఈ లవ్ స్టోరీలు కొంచెం ఆ బ్యాక్ డ్రాప్. ఇది మాత్రం వింటేజ్, మొత్తం వింటేజే. బాగా బొంబాయి వింటేజ్ అంటే స్టేషన్ కానీ, రైల్వే స్టేషన్ కానీ అవన్నీ ఉంటాయి. అవి కూడా పర్టికులర్గా చాలా బాగా అయితే చూపించారు. డైరెక్టర్ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా అయితే తీసాడు. డైరెక్టర్కి అయితే క్రెడిట్స్ బాగా అయితే వెళ్తాయి. ఇంకా వరుణ్ తేజ్ అయితే ఈ సినిమాతో అయితే హిట్ కొట్టేశాడు. వరుస ఫ్లాపుల తర్వాత సినిమా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ మనం ఇప్పుడు ఈ రీసెంట్గా లక్కీ భాస్కర్ చూసాం కాబట్టి దాని మీద పోల్చుకుంటాం. కానీ ఇది కూడా బాగుంది. 1 టైం డీసెంట్ వాచ్, వెళ్ళి చూడొచ్చు. మనకైతే సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే సినిమా.